అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలకు సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా అంగన్వాడీ సమస్యల పట్ల అవగాహన కోసం వీడియోస్ అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చాలా మంది లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే అంగన్వాడీలకు వరం, గ్రాట్యుటీ అమలు, త్వరలోనే తీపి కబురంటూ మనం 2, 3 రోజుల క్రితం ఈనాడు పేపర్‌లో న్యూస్ అయితే చూడడం జరిగింది. ఈ న్యూస్ మీద అంగన్వాడీ టీచర్లకైతే చాలా సందేహం ఉంది. అసలు మాకు గ్రాట్యుటీ నిజంగా అమలు చేస్తారా? ప్రభుత్వం నిజంగా గ్రాట్యుటీ ప్రకటిస్తుందా? ప్రకటించదా? అది మా అకౌంట్‌లో పడ్డప్పుడే మేము నమ్ముతాం అనే విధంగా అయితే ఉంది. కాబట్టి ఏ మంత్రి గాని, ఏ అధికారి గాని ఈ గ్రాట్యుటీ మీద అయితే ఒక ప్రకటన అయితే చేయలేదు. ఒక ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ న్యూస్ నిజమా? కాదా? అనే విషయం కూడా ఈ వీడియోలో చూద్దాం. దాదాపు 100% ఈ గ్రాట్యుటీ అమలు చేయడానికి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ టీచర్లకి పెన్షన్, గ్రాట్యుటీ ప్రకటిస్తామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రాట్యుటీ అమలయ్యే అవకాశం ఉంది. అదిగాక ఇటీవల ఏపీ బడ్జెట్ సమావేశాలపై కూడా వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ఏ శాఖకు ఎంత ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి అనే అంశాల మీద కూడా ఆ శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కానివ్వండి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారితో మరి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ అధికారులు అయితే ఇక్కడ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్లో అయితే మరి ఈ గ్రాట్యుటీ మీద గ్రాట్యుటీ మీద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల హామీల్లో గ్రాట్యుటీ పెన్షన్ అమలు చేస్తామని ఇచ్చాం కాబట్టి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి, బడ్జెట్ అవసరాలకు సంబంధించి, బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి గ్రాట్యుటీ మీద చర్చించినట్టు తెలుస్తోంది. అందుకోసమే దీని మీద ఆ న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. కాకపోతే ఏ అధికారి కానీ, ఏ ప్రజాప్రతినిధి మంత్రి కానీ దీని మీద ప్రకటన చేయకపోయినా కానీ లోపలైతే బడ్జెట్ కోసం అయితే దీని మీద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇటీవల గుమ్మడి సంధ్యారాణి గారు కూడా 2 నెలల క్రితం అంగన్వాడీ టీచర్లకు గ్రాట్యుటీ ఇస్తామని కూడా మంత్రి గారు కూడా ప్రకటించారు. అంగన్వాడీ యూనియన్లతో కూడా మీటింగులు పెడతాం, అసెంబ్లీలో చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీలకు, ఈ ఏపీ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకైతే ఈ గ్రాట్యుటీ అమలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చూద్దాం. 3న ఏపీ బడ్జెట్, ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల వాయిదా. 2025 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ను మార్చి 3వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. తొలుత ఈ నెల 28న తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. తాజాగా 3వ తేదీకి మార్చినట్టు సమాచారం. 22, 23 తేదీల్లో శాసనసభ్యులకు నిర్ణయించిన అవగాహన సదస్సును అయితే వాయిదా వేశారు. 27వ తేదీ నాడు 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు, మంత్రులు బిజీగా ఉంటారు. ఆ కారణంతోనే ఈ బడ్జెట్ ఎమ్మెల్యేల శిక్షణ ట్రైనింగ్ అయితే వాయిదా వేయడం జరిగింది. మరి ఫిబ్రవరి 25న కూడా ఏపీ క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించాలనుకున్నారు, కానీ అది కూడా వాయిదా పడింది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి మొదటి వారంలో ముగుస్తుంది. ముగియగానే ఖచ్చితంగా ఈ అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి గ్రాట్యుటీ మీద కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిపే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 17వ తేదీన అంగన్వాడీ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద, ప్రాజెక్ట్ డైరెక్టర్, సీడీపీఓల వద్ద అయితే కథం తొక్కిన అంగన్వాడీలు అంటూ న్యూస్ చూసాం. మరి అంగన్వాడీల ధర్నాకి కూడా కొంచెం ప్రభుత్వం తలొగ్గినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ అంగన్వాడీ దాదాపు 1,00,000 మంది ఉన్నారు. ఒక్కొక్క ఇంటికి కూడా 10 ఓట్లు వేసుకున్నామని చాలా లక్షల ఓట్లు అంగన్వాడీ టీచర్లు వేసి గెలిపించుకున్నారు. కాబట్టి వీరికి కూడా ఎంతో కొంత న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి డిఏలు, పీఆర్సీలు ఇవన్నీ 5 ఏళ్లకోసారి, ఇట్లా 6 నెలలకోసారి పెంచుకుంటూ పోతున్నారు. మరి అంగన్వాడీ టీచర్లకు పెంచక చాలా రోజులైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశంలో దీని గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి న్యూస్ అయితే ఇలా రావడం జరిగింది. ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకు అయితే ఈ గ్రాట్యుటీ వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇక అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే చర్యలంటూ ఇక్కడ న్యూస్ చూస్తున్నాం. మరి గ్రాట్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా 10 కోట్ల భారం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్. 10 కోట్లే పడుతుంది కాబట్టి చాలా చిన్న మొత్తమే. కాబట్టి మరి ఏపీలోని అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఈ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నో సంవత్సరాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ప్రభుత్వం ఆమోదం ఖచ్చితంగా తెలిపినట్లే అని తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రాట్యుటీపై నెల రోజులుగా కసరత్తు చేసి కేంద్రానికి కూడా లేఖ రాసినట్టు ఇక్కడ సమాచారం ఉంది. చివరికి సొంతంగా సరే కేంద్ర ప్రభుత్వం నిధులు 60% నిధులు, 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. కానీ ఫస్ట్ అయితే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వమే ఈ అమౌంట్ను భరించి మీకు ఖచ్చితంగా గ్రాట్యుటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి గ్రాట్యుటీ మంజూరు మీద లేఖ కూడా రాయడం జరిగిందని తెలుస్తుంది. ఇక చివరికి సొంతంగా అమలుకు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపింది. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది అంగన్వాడీ టీచర్ల ఆయాలకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇంకా చూస్తే ఈ విధంగా ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో ఈ 10-20 కోట్లే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కేటాయిస్తారు. లక్షల కోట్ల బడ్జెట్లో అంగన్వాడీలో గ్రాట్యుటీ కేటాయించే 10-20 కోట్లు అంత పెద్ద మొత్తం ఏమి కాదు, ఖచ్చితంగా కేటాయిస్తారు. అదిగాక అంగన్వాడీలు ధర్నా కూడా బాగానే చేస్తున్నారు. కాబట్టి ఈ అంగన్వాడీ టీచర్ల ఆయాలతో పెట్టుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనేటువంటి భావన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అదేగాక కనీస వేతనం 26,000 చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కనీస వేతనం 32,000 ప్రకటించింది. మరి ఆ 32,000 చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇక అసలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడీ టీచర్లు ఆయాలని. ఎందుకంటే
ప్రభుత్వ టీచర్ల మాదిరిగానే వాళ్ళు 9 to 4 పనిచేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ టీచర్లుగా కూడా గుర్తించాలి అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల ముందు అంగన్వాడీ టీచర్ల యూనియన్తో చర్చలు జరిపి అంగన్వాడీల న్యాయమైన ఆర్థికేతర డిమాండ్లన్నింటి పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.